మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో ఈ జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు. అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో సో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. 14 సంకటహర చతుర్థి ఉంది. ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి సంబంధించి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే జూన్ 7వ తారీఖు నుంచి కుజుడి యొక్క కుజస్తంభన ముగిసి ఫస్ట్ కుజుడు అక్కడి నుంచి కదులుతున్నారు మిథున రాశి వాళ్ళకి సంబంధించి. ఇక కుజుడు వల్ల నీచ కుజుడు పైగా సెకండ్ హౌస్లో ఉంటాం. ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పరంగా చాలా రావాల్సిన డబ్బులు ఆగటం కావచ్చు, రావాల్సిన లాభం కూడా అనవసరంగా ఖర్చు అవ్వటం కావచ్చు, ర్యాష్ స్పెండింగ్ కావచ్చు, కుటుంబంలో అనవసరంగా చీటికి మాటికి కొన్ని ఆవేశపూరితమైన పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు కావచ్చు. కొంచెం ఈ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో చాలా లాంగ్ రన్గా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు అట్లీస్ట్ కుటుంబ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క కదలిక 7వ తారీఖు తర్వాత ఏదైతే ఉందో ఆర్థిక పరంగా మీకు ఏదైతే స్ట్రక్కింగ్ ఆఫ్ మనీ స్ట్రక్ అవటం కావచ్చు, వివిధ పరిస్థితుల్లో వచ్చిన అనేకమైన ఇబ్బందులు, కుటుంబ పరంగా ఏర్పడ్డ అనేక ఆవేశమైన పరిస్థితులు ఇవన్నీ కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. 7వ తారీఖు నుంచి కూడా కుజుడు తృతీయ స్థాన సంచారం. కుజ, కేతువులు ఇద్దరు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు. పరాక్రమ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ కేతువు కూడా ఉన్నారు. సో ఇక్కడ మీకు అమితమైన ధైర్యం, అమితమైన సాహసం, అమితమైన విల్ పవర్ ఉంటుంది. కానీ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి తప్పించి ఈ కుజకేతువుల యొక్క కలయిక ఏదైతే తృతీయ స్థాన సంచారంలో మీకు పరాక్రమ స్థానంలో మంచి ధైర్య సాహసాలను ఇస్తారు వీళ్ళు. కానీ ఓవర్ సాహసం, ఓవర్ ధైర్యం పనికిరాదు. అది మాత్రం గుర్తుపెట్టుకుని మసలుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసినా, సంతాన పరంగా చూసినా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి అలాగే కొంతవరకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈ సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి మనం ముఖ్యంగా జాబ్కి సంబంధించిన విషయాల్లో చూస్తే
గత సంవత్సరం కాలంగా ఈ మిథున రాశి వాళ్ళు ఓవర్ స్ట్రెయిన్, ఓవర్ స్ట్రెస్, చాలా లాంగ్ టైం మీరు స్పెండ్ చేస్తారు జాబ్లో. చాలా రాత్రిపూట కూడా దాని గురించి కేటాయించాల్సి రావటం కావచ్చు. ప్రొఫెషన్లో మీకు రావాల్సిన రికగ్నైజేషనో లేకపోతే మీకు రావాల్సినంత గుర్తింపు, కావాల్సినంత హైకో లేదన్న సమ్ డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రొఫెషనల్ పరంగా కూడా సమ్ చేంజెస్ అనేవి మిథున రాశి వాళ్ళు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్పకుండా. ఈ యొక్క స్ట్రెస్ అయితే తప్పకుండా తగ్గుతుంది. బట్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఈ రాశి వాళ్ళు ఇంకో ఆఫర్ లెటరో ఇంకోటి ఏదన్నా లేకుండా మాత్రం డిస్సాటిస్ఫాక్షన్తో మాత్రం డిసిషన్స్ తీసుకోవద్దు. నూతనమైన వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, మీ టాలెంట్ తెలిసి కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కావచ్చు, అలాంటి అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశికి ఎదురుగా మనం చూసినట్టయితే కనుక మొదటి 2 వారాలు కూడా రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి 1000 స్థానాల్లో జరుగుతూ ఉంది. మేలో రవి యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఏదైనా సమ్ ఇష్యూస్ కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఇంత కష్టపడ్డా ఈ కష్టమంతా ఎటుపోతుంది అనే విధంగా కావచ్చు. ఎక్స్పెన్సెస్ విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం మొదటి 2 వారాలు చాలా మంచిది. ఈ రాశ్యాధిపతి బుధుడు చూస్తే వెరీ ఫాస్ట్ మూవింగ్. ఆయన వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశులు మారుతున్నాడు. కాబట్టి మొదటి వారం అంతా కూడా ఆయన కూడా వేయంలోనే ఉంటున్నారు. మొదటి వారం చాలా స్ట్రెస్గా ఉంటుంది. 7వ తారీఖు నుంచి కూడా ఆయన మళ్ళీ రాశిలోకి వస్తున్నారు. అనేకమైన ఆలోచనలు 7వ తారీఖు నుంచి అనేకమైన ఆలోచనలు పడుతుంటాయి ఈ రాశి వాళ్ళకి. 23వ తారీఖు తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా, ధనపరమైన విషయాల్లో కొంత మీ లౌక్యంతో డబ్బుల్ని మీరు తప్పకుండా సంపాదించగలుగుతారు. సో ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి నెమ్మదిగా మాత్రం జాబ్లో ఒక రకమైన రిస్ట్రిక్షన్ అనేది నెమ్మదిగా మొదలవబోతూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటూ ఉండటం మంచిది. సో మొదటి 2 వారాలు అండ్ రాశిలో రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు ఏదైనా సరే ఇక్కడ ఈ నెలంతా కూడా. కాబట్టి రవికి సంబంధించి జపాకుసుమ సంకాసం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఈ కుజస్తంభం ఏదైతే మొదటి వారం అంతా ఉందో, మొదటి వారం అంతా కూడా వాక్స్థానంలో ఉన్న కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహాన్ని మంత్రం చేసుకోండి. కుదిరితే ఆదివారం కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ దానం చేయండి. సో ఈ 2 పనులు చేస్తే చాలా బాగుంటుంది. సో నిజంగా 1000 స్థానంలో ఉన్న రవి వల్ల షార్ట్ జర్నీస్లో, ప్రయాణాల్లో నష్టం కావచ్చు, లేకపోతే పెట్టిన ఎఫర్ట్స్లో వృధాగా పోవటం కావచ్చు, ఎక్కువ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే మనకి అంత టైం వేస్ట్ అవుద్దు అలా ఉండటం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఏ వారంలో, ఏ డేట్స్లో ఎప్పుడు ఉండొచ్చు, జాబ్ పరంగా రిస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అయినట్టు మనకి ఎప్పుడు అనిపించవచ్చు. ఇవన్నీ కూడా మనకి వీక్లీ కూడా ఫాలో అవుతుంటే సో దానిలో ఇంకా పర్టికులర్గా డేట్తో సహా బాగా తెలుస్తుంది. ఇంకా ఆ వారం ఏ రెమెడీస్ గట్టిగా చేసుకుంటే ఇంకా బాగుంటుందో కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.